వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నాకు డిబేట్ లోకి వెళ్ళబోయే ముందుగా రఫీ గారు చాలా మంచి మిత్రులు. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవ్వాలనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి నేను పొలిటికల్ అనలిస్ట్ గా రఫీ గారి వైఖరి మీద ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు అంటే అధికారం ఎప్పుడు అనుకోని ఇవ్వాలండి. ఆయన రఫీ గారు ఆయన మాట్లాడేది మీకు వినిపించట్లేదా? ఆడు మాట్లాడింది మీకు కనిపించలేదు. సరే ఆడు ఎందుకండి రఫీ గారు ఆయన ఆడు గీడు అనలేదు కదా, మీరు ఎందుకు ఆ లజ్జలు అదే కృష్ణాంజలికి వినపడలేదా? సరే నేను అనేది వాడు వీడు అని అనలేదు కదా, ఆయన ప్రశ్నిస్తాం అన్నాడు. గంట నుంచి మా మీద దాడులు జరుగుతున్నాయి అన్నారు. ఓకే, మీరు దాన్ని ఖండించండి. లేకపోతే మా కార్యకర్తలు చనిపోలేదండి కర్నూలులో. సరే అది మీరు చెప్పారు కదండి, చెప్పారు కదా. వల్గర్ గా ఎందుకు ఒకరిని కామెంట్ చేయడం? ఈ రోజు మీరు ఉండొచ్చు, లేకపోతే మీరే కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఇష్టంగా మాట్లాడితే ఊరుకోమంటారా ఏంటి? ఏం మాట్లాడారండి? ఆయన ప్రాబ్లం చెప్పాడండి, ప్రశ్నిస్తాం అంటున్నాడు. ఎందుకు వచ్చాడు? రఫీ గారు మీకు వినపడిందా? అంటే మేము కూడా వింటున్నాం. మాకు మాట్లాడటం రాదు, మాకు మాట్లాడటం రాదు, మీకే వచ్చు మాట్లాడటం. ఓకే 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 కాంట్రవర్సీ ఎందుకు? పాయింట్ లోకి రండి. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారా? జోష్లో ఉండండి. ఇప్పుడు ఒకటి, రఫీ గారు మీకు అరగంట మాట్లాడే అవకాశం ఇస్తే వర్మ గారు మాట్లాడండి. రఫీ గారు మీరు మీరు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడారు అనేటువంటి ఒక మాట తప్ప ఎక్కడా కూడా ఒక బూత్ పదము ఉపయోగించలేదు. ఒక్క మాట్లాడినాడు. వినండి, మీరు పోయి వచ్చండి బూత్ పదాలు ఉపయోగించారు. ఉపయోగించా? అరే వెదవంటావు, కుక్క అంటావు, అదంటావు, ఇదంటావు. వాడు కూడా అలాగే మాట్లాడాడు. ఫస్ట్ మీరు వాడు వీడు అనటం అనేది ఆపండి సార్. ఫస్ట్ డిబేట్ లో కూర్చోవాలా లేదనేది నేను ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇది. మాట్లాడితే కుదరదు. అతను మాట్లాడుతుంటే కాముగా వచ్చినట్టు అడ్డు మాట్లాడుతూ ఉంటే ఒక మాట, ఒక పదం చెప్పండి, ఒక పదం చెప్పండి. అరే నేను మాట్లాడుతుంటే కాముకుండా ఉందా? అవును, మాట్లాడినప్పుడు మాట్లాడాలనుకున్న వర్మ ఆపమని చెప్పాను కదా. అరే ఆయనకి రిజిస్టర్ అవ్వట్లేదండి. రిక్వెస్ట్ చేయటం వరకు మీ పని ఆపని వర్మ గారిది. వర్మ గారు అంతేగాని మీరు మాట్లాడినప్పుడు మాట్లాడారని మీ ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చిన మాట్లాడతారా? ఏ అది ఇష్టం మాట్లాడచ్చా? మాట్లాడచ్చా? మీరిద్దరు ఒకటేనా? మీరిద్దరు కూడబలుకొని వచ్చారా? ఇది నేర్చుకోకండి. మీరు చాలా చెప్పారు. 6 నెలల నుంచి మాకు చాలా చెప్పారు. 6 నెలల నుంచి మాకు 6 నెలల నుంచి చాలా చెప్పారు. టైం ఇచ్చారు. రఫీ గారు ఆయన టైం ఇచ్చారు. ఆయన మాట్లాడేవాడు. మీకు టైం వచ్చినప్పుడు ఆయన నేను ఆపాను కదా. మిగతా అన్ని మైకి లాపండి. ఎవరికి మైక్ ఇస్తే వాళ్ళకి ఇవ్వండి. పీసీఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరికి మైక్ ఇస్తే వాళ్ళే మాట్లాడండి. 6 నెలల నుంచి విన్నాం. రఫీ గారు ఆయన మాట్లాడమండి. అక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. రఫీ గారు చెప్తాం ఎవరి కోసం వింటారు? రఫీ గారు 55% మంది ఓట్లు వేసి బాధ్యతగా ఉండమని మీకు అధికారం అప్పచెప్పారు. అది చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం ముందు ఆయన చెప్పినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు, పురంధేశ్వరి చెప్పినటువంటి మాటలు ఏంటో వినండి. మీరు చూసి వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసుకోండి. అది తెలుసుకొని డిబేట్ లో ఒక పొలిటికల్ పార్టీకి తరఫున అధికార ప్రతినిధిగా ఏం మాట్లాడాలో, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యతగా మాట్లాడారో చూసి నేర్చుకోండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎంత బాధ్యతగా మాట్లాడారో, మనం దాడులు చేయటానికి దౌర్జన్యాలు చేయటానికి కదా అధికారం ఇచ్చిందని ఎంత బాధ్యతగా మాట్లాడారో అది చూసి నేర్చుకోండి. అదేవిధంగా పురంధేశ్వరి గారు ఏ విధమైనటువంటి 3 పార్టీలకు ఎట్లా బాధ్యత అప్పచెప్పారు ప్రజలు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని నేర్చుకోవాలి. వాయిస్ మ్యూట్ లో ఉందండి, మీరు ఎందుకు వినండి 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 అర్థం కాదు. రఫీ గారు వినాలండి. బాధ్యతనే ఈ రోజు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. రఫీ గారు అతి పెద్ద బాధ్యతను ప్రజలు మీకు అప్పచెప్పారు. అది గుర్తుపెట్టు. రఫీ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. వర్మ గారు మీరు ఆయన మాట్లాడనివ్వండి. వర్మ గారు ఆయన మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఆగండి కొంచెంసేపు. ఓకే వర్మ గారు రఫీ గారు వెయిట్ అండి. రఫీ గారు